ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆయన 11 సీట్లు రెడ్డి గారు నేను శాసనసభకి రావటం ముగించాను అన్నాడు. నేను ఇంట్లో శాసనసభ సమావేశాలు పెట్టుకుంటాను అన్నాడు. సరే, అది నీ ఇష్టం. బ్లేమ్ గవర్నమెంట్ మీద వేస్తున్నాడు, స్పీకర్ మీద వేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు ఇరు అంటాడు. ఓకే, 11 సీట్లతో అంటే 10% స్ట్రెంగ్త్లో వస్తే ప్రతిపక్ష హోదా, అది రానప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలకి 26 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. నీ మాదిరి ఇంట్లో కూర్చోలే. పి జనార్దన్ రెడ్డి విరోచితంగా పోరాడాడు 94లో. పి జనార్దన్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్కి 30 సీట్లు రావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే 26 వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి ఇంట్లో కూర్చోలే. ఇంకొకటి చెప్తున్నా నేను, 1984లో 1984లో భారతదేశంలో లోక్సభలో 415 సీట్లు కాంగ్రెస్ అలైడ్ పార్టీలకు వచ్చినాయి. 415. తెలుగుదేశానికి 30 సీట్లు వచ్చినాయి. సెకండ్ లార్జెస్ట్ పార్టీ కింద తెలుగుదేశానికి 30 సీట్లు వచ్చినాయి లోక్సభలో. ప్రతిపక్ష పార్టీ హోదా తెలుగుదేశానికి ఇవ్వలేదు, ఇంక వేరే పార్టీ లేవు. బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కావాలని ఇంట్లో అలి కూర్చోలే. 30 స్థానాలతో లోక్సభలో కీ రోల్ ప్లే చేసింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో. కాంగ్రెస్లో పి జనార్దన్ రెడ్డి పోరాడాడు. ఈరోజు మీరు ఒక పిరికి బందలు, జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బంద. ఆయన అక్కడికి వస్తే మా ముఖాలు చూడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా బోటోళ్ళ ఫేసులన్నీ చూసే ధైర్యం లేదు. అదేమంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు ఈరోజు అడుగుతున్నావు? ఇస్తే రేపు సీఎం హోదా ఎందుకు లేదని అడుగుతావు. ప్రతిపక్ష హోదా అడుగుతావు, రేపు సీఎం పదవి అడుగుతావు. ఎక్కడన్నా ఉందా డెమోక్రసీలో అంటాను. నిన్ను 11 సీట్లకి ప్రజలు పరిమితం చేస్తే ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా. అటువంటిది రోజు డిమాండ్ చేస్తావు. నిన్న చెప్పాడు ఆయన, నేను వస్తే ఫుల్ టైం ఇస్తారా అంటాడు. అంటే నువ్వు ఫుల్ టైం ఇస్తే మేము గోల్డ్ గెలుకుంటూ కూర్చోవాలన్నా? 164 సీట్లుండే మా కూటమి మేము గోల్డ్ గెలుకోవాలన్నా? ఈరోజు శాసనసభలో జరిగే సమావేశాల్లో మేము అందరం అధికార పక్షం అని చెప్పేసి ఇంట్లో కూర్చోవటంలా ఇష్యూస్ రైజ్ చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. జరిగే చర్చలు మీరు చూస్తున్నారు. నీకు గంట టైము, నిన్న ఆయనకి ఇంట్లో కూర్చుంటే గంట పట్టిందంట. ఆ గంట 2 గంటలు శాసనసభలో కూడా ఇవ్వాలా? అయ్యా పోనీ, నీకు 10% కూడా రాలేదు. ఓ 10% టైం స్పీకర్ గారిని మేము కూడా అడుగుతాం, రా దేని మీద చర్చ చెప్పు, రా మాట్లాడతాం. ఆ లిక్కర్ స్కామ్ మీదగా చర్చకి మేము రెడీ. హౌసింగ్లో నా ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి 3rd ఆప్షన్లో, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు కట్టుకుంటారు, సెకండ్ ఆప్షన్ వాళ్ళే కట్టుకుంటారు, సిమెంట్ స్టీల్ గవర్నమెంట్ ఇస్తుంది. 3rd ఆప్షన్ గిరిజనులు లాంటి నిరుపేదలు, అభాగ్యులు మీరు కట్టిస్తే తీసుకుంటారు, వాళ్ళు కట్టుకోలేరు. దాంట్లో జరిగిన భారీ కుంభకోణం, రా చర్చిస్తాం, రా నా ఎస్సీలు ఎస్టీలు. ఆ ఇళ్లల్లో ఆ ల్యాండ్ అక్విజిషన్ మీద ఎంత స్కామ్, లెవలింగ్ ఎంత స్కామ్, కన్స్ట్రక్షన్లో పనికిరాని బేస్మెంట్లు. నేను డైరెక్ట్గా ఎవిడెన్స్తో కూడా ఇచ్చా, రా నువ్వు చర్చిస్తాం. ఏ ఇష్యూ మీద చర్చించాలో చెప్పు. అదే అందుకని ఇప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక అపోజిషన్ రోల్ ప్లే చేయాల్సినోడు నేను అడుగుతున్నాను. కౌన్సిల్లో మీ వాళ్ళు వచ్చేసి అటెండ్ అవుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం సమాధానం చెప్తుంది, టైం ఇస్తుంది. బట్ సేమ్ టైం అసెంబ్లీకి ఎందుకు రావు?
అందుకని మీరు ఒక పిరికి బందులు. నాకు నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను, అయ్యా రా, నువ్వు జైలుకి పోయి వల్లభనేని వంశీ అందము, కొడాలి నాని అందాలన్నీ చెప్పావు, మగోళ్ళ అందాలన్నీ. మగోళ్ళ అందాల పోటీల్లో లాస్ట్ టైం స్పోర్ట్స్ మీట్లో నువ్వు వస్తే మగోళ్ళకి అందాల పోటీ కూడా పెడతాం రా అని చెప్పాం. దేనికి రాలే. అందుకని అన్డెమోక్రటిక్గా మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యం అంటే తెలియదు నీకు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయిపోయినావు. ఈరోజు జరిగిన బయట వచ్చే మీ కుంభకోణాలు సిగ్గుతో తలదించుకోవాలా. మీరు మీ పార్టీ సిగ్గుతో తలదించుకోవాలా. అందుకని నువ్వు ఏ సబ్జెక్ట్ మీదైనా మేము చర్చ పెట్టేదానికి. లాస్ట్ టైం అగ్రికల్చర్లో ఏం చేశావు, ఇరిగేషన్లో ఏం చేశారు, లిక్కర్లో ఏం చేశారు, హౌసింగ్లో ఏం చేశారు, మరి సాక్ష్యాధారాలతో కూడా ముందు పెడతాం. నువ్వు వచ్చి సమాధానం చెప్పుకో. లేదు మా తప్పులుంటే ప్రశ్నించు. అందుకని నీ దశలో ఒక పొలిటికల్ పార్టీగా నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండే అర్హత కోల్పోయినావు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బందా, సత్తా లేనోళ్ళు, దమ్ము లేనోడు. ఎందుకంటే భయపడేది శాసనసభకు వస్తే సభ్యులు నిలదీస్తారు, మీ కుంభకోణాలు వెల్లువ సమాధానం చెప్పలేక తలదించుకొని పోవాల్సి వస్తుందని చెప్పి భయపడి మా మీద బ్లేమ్ చేసి నీకు ప్రతిపక్ష హోదా లేదు, వస్తే ఎన్ని గంటలైనా ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తే వచ్చి వస్తానని చెప్పే కండిషన్స్ పెట్టే రాజకీయ పార్టీ నాయకుడిని మేము ఎక్కడా చూడలే. కానీ సిగ్గుతో తలదించుకోవాలా. నేనేమంటానంటే చట్టం అందరికీ చట్టం. ఇంట్లో కూర్చొని మీరు జీతాలు తీసుకొని ఆ 11 నియోజకవర్గాలు, కనీసం ఆ 11 నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపించి చట్టసభ, శాసనాలు చేసే సభ, ఆర్డినెన్స్లు పాస్ చేసే సభ, బిల్లులు అనుమతించే సభలో వాళ్ళ ప్రజాప్రతినిధులు రోల్ లేకుండా పోతే ఆ ప్రజలు ఎంత బాధపడతారు. విలువ లేని, చట్టాలు తెలియని శాసనసభ్యులను మేము ఎన్నుకున్నామని చెప్పి వాళ్ళు ఏడ్చుకునే పరిస్థితి ఆ 11 నియోజకవర్గాల ప్రజలకు వచ్చింది. వాళ్ళకి మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.